బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విద్యార్థులకు ఒక్క పూట మంచి భోజనం పెట్టకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓయూ లా కాలేజ్ మెస్ లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టుగా రేవంత్ రెడ్డి తీరుందని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారని ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికారని విమర్శించారు హరీష్ రావు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీలో పాడైపోయిన భోజనం పెడుతున్నారని చెబుతూ ఇదేనా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో సాధించిన ఘనత అని ప్రశ్నించారు. అడుగడుగున యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు హరీష్ రావు. ఇక రేవంత్ రెడ్డి చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని ఆగం చేయొద్దన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని విద్యార్థులకు కడుపు నిండా మంచి భోజనం పెట్టాలన్నారు హరీష్ రావు.